ప్రైజ్ లార్డ్ అందరికీ 119వ కీర్తన మొదటి వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందరైతే ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుంటారో దేవాతి దేవుడు వారిని ధన్యులుగా భావిస్తున్నాడు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. మనం ఆశీర్వదింపబడిన వారముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి. ఆయన వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఆయన వాక్యం ఏ విధంగా మనల్ని నడిపిస్తుందో ఆ విధంగా నడుచుకోవాలి. ఏ తప్పిదము లేని వారముగా నిర్దోషులముగా దానియేలు ఏ విధంగా అయితే నిర్దోషిగా ఎలాగైతే ఉన్నాడో అట్టి రీతిగా మనము కూడా ఉంటే దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటూ నిర్దోషులముగా జీవిస్తూ కడవరకు ఆశీర్వదింపబడిన వారముగా ఉందుముగాక. ఆమేన్.